హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. శనగపప్పు టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ సేమ్ ప్రాన్స్ కర్రీ టేస్టీలో ఉంటుంది. మరి తయారీ విధానం కూడా చాలా సులువు. ఎప్పుడైనా కూరలు వండడానికి సమయం లేనప్పుడు సింపుల్గా ఇలా శనగపప్పు టమాటా కర్రీ చేసుకోండి, భలే ఎంజాయ్ చేయొచ్చు. శనగపప్పుని 4 గంటల ముందుగా నానబెట్టుకుని కుక్కర్లో కొద్దిగా పలుకు ఉండేటట్లుగా లైట్గా కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా జీలకర్ర, 1 ఇంచు అల్లం సన్నటి తరుగు, 4 వెల్లుల్లి సన్నటి తరుగు, మీడియం సైజు 3 ఆనియన్స్ సన్నటి తరుగు, 2 పచ్చిమిర్చి పొడవుగా చేసుకుని పోపులో వేసుకుని వేయించుకోవాలి. మొదటి క్లిప్ మిస్ అయిందండి. జీలకర్ర వేయడం, ఆయిల్ వేయడం, ఆనియన్స్ వేయడం, ఆ క్లిప్ మిస్ అయిందండి. ఆనియన్స్ వేగడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు 3 సన్నటి తరుగు వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే టమాటాలని పేస్ట్లో కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. టమాటాలు కొద్దిగా ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుని 1 నిమిషం వరకు లిడ్ కవర్ చేసి మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు మగ్గాయి. వీటిని బాగా రోస్ట్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు కారం, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా వేయించుకోవాలి. మరొక నిమిషం పాటు మూత పెడితే మసాలా ఫ్లేవర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఆనియన్స్ కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా శనగపప్పు పట్టడానికి కొద్దిగా వాటర్ వేసుకుని మరొకసారి కుక్ చేసుకోవాలి. చూడండి, పప్పు అలా పలుకుగా ఉండాలి, మరీ మెత్తగా అయితే కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు వాటర్తో సహా శనగపప్పుని కర్రీలో వేసేసుకుని మరొకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకుని తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. మీకు గ్రేవీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇలా ఒక 20 నిమిషాల వరకు సిమ్లో అలా వదిలేసేయాలి. ఇప్పుడు మసాలా అంతా పప్పుకి బాగా పడుతుంది. ఈ ఫైనల్గా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే శనగపప్పు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే కర్రీ సిద్ధమైపోయినట్లే. ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రైస్ చపాతీ పుల్కాలోకి ముందుగానే చెప్పుకున్నాం కదా, సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫైనల్గా మరొకసారి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.